ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలాన్ని లోకంలో ఉండేటువంటి పరిస్థితులన్నిటిని ధ్యానిస్తున్నప్పుడు ఎంతోమందికి బలహీనత, భయం అనేది పుట్టవచ్చు. కానీ ఇదేనా ఆయన పక్షంగా పనిచేసేటువంటి వారు మాత్రం పట్టుదలతో ముందు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన అనుగ్రహించినటువంటి ఉద్దేశాలను బట్టి ప్రతి ఒక్కరు వేకునే తమ ప్రాణాలకు సైతం పణంగా పెట్టి పరుగులెడుతూనే ఉన్నారు. ఆయన పని చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనే దాని గురించి వారు ఆలోచన చేయడం లేదు. కానీ దేవుని యొక్క మహిమ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతిబింబంగా ఉండాలని వారు కోరుకుంటూ ఉన్నారు. కీర్తన గ్రంథము 126:5 కన్నీరు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు. కాబట్టి కన్నీరు ఎవరి కొరకు విడుస్తున్నారు, ఎవరి కొరకు విత్తుతున్నారు, ఎవరి కొరకు పంటను కోస్తున్నారు అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ఉద్దేశాలు ఎరిగినటువంటి వారందరూ కూడా ఎంతో ప్రయాసతో పరుగెడుతూనే ఉన్నారు. కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నటువంటి వారందరి కొరకు దేవుడి లేఖనాలు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు సాతానుడు అయితే ఊగిపోతూ ఉన్నాడు. ప్రభు అయితే తను ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారా తన పనిని అయితే నిరంతరము జరిగిస్తూనే ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4:9 మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మను అందరికంటే కడపట ఉంచున్నాడని నాకు తోచున్నది. అపోస్తలమైన మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడికగా ఉన్నాము. కాబట్టి ఎంత హింస జరుగుతున్నప్పటికీ అన్ని వైపుల నుంచి ఎంత దాడి కలుగుతున్నప్పటికీ, ఎలాగైనప్పటికీ కూడా అందరి చేత ద్వేషింపబడుతున్నప్పటికీ మెలకు కలిగి అనేక మంది పరిచర్య చేస్తున్నటువంటి పరిచర్యని దేవుడు ఈ ఉదయకాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మనుషులను గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిందరు. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై నా నామం నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. అంతవరకు సహించిన వాడు రక్షింపబడతాడని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నిందింపబడి దీవించున్నారు, హింసింపబడి ఓర్చుకొనుచున్నారు, దూషింపబడి బ్రతిమాలుకొనుచున్నారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4:12-13 ఇటువంటి పట్టుదల కలిగినటువంటి ఆత్మతో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పని చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి బలపరచడానికి అనేక మంది ప్రార్థన చేసేటువంటి వారు కావాలి. కాబట్టి భూమి అంతటా ఆయన లేఖనాలు విస్తారంగా ప్రకటించబడాలని ఎంతో కోరుకుంటూ ఉన్నారు. అద్దంలో మన మొహం ఎలాగైతే ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందో నీవు చేసేటువంటి పరిచర్య స్పష్టంగా ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. యోహాను సువార్త 4:36 విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. ఈరోజు అనేక మంది హింసలు, బాధలు, ఇరుకులు పరిచర్య చేస్తున్న కొద్దీ వారు పొందుతూనే ఉన్నారు. కానీ వారైతే దాన్ని విడిచిపెట్టడం లేదు. తమని ఎంతో అత్యధికంగా ప్రేమించినటువంటి వారిని బట్టి వారు ఎంతో ప్రయాసతో పరుగులెడుతూ ఉన్నారు. ఆ పరుగును చివరి వరకు కొనసాగాలని అనేక మంది ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక నీ జీవితంలో ఇటువంటి పరిచర్య చేసేటువంటి వారిని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి కోసం నువ్వు అత్యధికంగా నువ్వు ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. వారి యొక్క పని ఇంకనూ మహిమకరంగా జరిగినట్లుగా అనేక మంది వారిని ఎత్తి పట్టుకుంటూ ఉండాలి. మోషే తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అహరోనులు ఎలాగైతే అతనికి సహాయంగా ఉన్నారో, యెహోషువ ఎలాగైతే యుద్ధం చేశాడో, అప్పుడు శత్రువులు ఎలాగైతే ఓడిపోయారో ప్రతి స్థలంలో కూడా అటువంటి ప్రార్థనలు జరగాలి. అలా ఎత్తి పట్టుకునేటువంటి వారు ఉండాలి, యుద్ధం చేసేటువంటి వారు ఉండాలి. దేవునికి మహిమకరమైనటువంటి పరిచర్య చేసేటువంటి వారి గురించి ఆయన ఎంతగానో వెతుకుతూ ఉన్నారు. ప్రభువా ఈ ఉదయకాలాన్ని నాయన నీ కొరకు జీవించుట, నీ ప్రేమను పొందుకునేటువంటి వారు అందరూ చేస్తారని ఆయన దేవైదిగో తండ్రి వారు ఎంతో పట్టుదలగో తండ్రి నీ పనిలో కొనసాగుతుండే వారికి న్యాయం జరిగినట్లుగా ప్రభు అన్ని స్థలములలో తండ్రి నీ మహిమ కుమరించబడినట్లుగా సహాయం దయచేయమని, అనేక బంధకాలు కలిగిన పరిస్థితులను విడిపించి అనేకులు తట్టు తిరుగుటకునైనా సహాయం దయచేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.